క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. మనిషికి కష్టం వస్తే తోటి మనిషి అయినా స్పందిస్తాడో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం కరుణిస్తాడు. అది మనిషి రూపంలో స్పందిస్తాడు. కానీ ఈ రోజు ఆయన మన కష్టాల్ని తీర్చడానికి రావట్లేదు. మన దబిడి దిబిడి కామెడీ షోలో మన వాళ్ళు చేసిన స్కిట్స్ చూడడానికి వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ కరుప్పస్వామి వీరభద్రుడు గారు. అయ్యా స్వామి, వీరభద్రుడు గారు జరుంటే చచ్చిపోయేదాన్నేమో. ఇక నుంచి నేను వచ్చేసా. ఇక నుంచి కొట్టుడే కొట్టుడు, నరుకుడే నరుకుడు. అయ్యా స్వామి, ఇక్కడ చంపాల్సిన అవసరం లేదు, నరకాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు చేసిన కామెడీ స్కిట్ చూసి మీరు నవ్వితే చాలు. అంతేనా? అంతే. మనిషికి కష్టం వస్తే నేను ఏ రూపంలోనైనా వస్తా. అది జడ్జిగా రావచ్చు, పోలీస్గా కావచ్చు, డాక్టర్గా కావచ్చు, ఆఖరికి ఈ వీరభద్రుడిగా కావచ్చు. ఈరోజు మాత్రం నవ్వడం కోసం వచ్చా. మీరు స్కిట్లు చేస్తే నవ్వుతా. ఒకవేళ స్కిట్లు బాగమ్మా, ఒకవేళ మీ వాళ్ళు స్కిట్లు సరిగా చేయలేదనుకో, అప్పుడు వీరభద్రుడి అవతారం ఎత్తుతా. కోపం తగ్గించుకొని కూల్గా వెళ్ళి కూర్చోండి. నా నిమ్మకాయ పోయింది. అయ్యో వీరభద్రుడు గారు, మీరు నవ్వడానికి వచ్చి మీరు నవ్విస్తున్నారు ఏంటండి? అలవాటు అయిపోయింది. దొరికింది. దొరికిందా? ఎస్. తీసుకొని వెళ్ళి కూల్గా కూర్చోండి. మా వాళ్ళు స్కిట్స్ చేయండి. సార్ భయపెట్టొద్దు సార్. సురేష్ రమేష్ చాక్లెట్ తినడం మనకు తెలిసిందేగా, కానీ ఈ సురేష్ రమేష్ అసలు ఏం చేశారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్ అండ్ టీమ్. రే రమేష్, అరే సురేష్, నువ్వేంట్రా ఇక్కడ? అదేరా నేను అడుగుతున్నాను. దబిడి దిబిడిలో నువ్వేంట్రా? నువ్వేమైనా దబిడి దిబిడి కాకుండా దిబిడి దిబిడికి వచ్చావా? నువ్వు కూడా దబిడి దిబిడికే కదరా వచ్చింది. ఏంటి సడన్ ఎంట్రీ? అది ఏం చెప్పండిరా. రమేష్, సురేష్, మీరేంటి ఇక్కడ? జకాస్ జకాస్. అరే ఏం చెప్పండిరా, ప్రొడ్యూసర్ గారు నిన్న ఫోన్ చేసి గణేష్ మీరు లేకపోతే షో కలాలేదయ్యా, రండి అయ్యా అని చెప్పి రాత్రి అంతా పడుకోకుండా ఒకటే ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ కొడితే వచ్చాను రా. అదేంట్రా, మనం కదా ఆయనకి నిన్నంతా ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ చేసి సార్ ఒకసారి కుదిలేదు సార్, మీ కాల్ పట్టుకుంటా ఈ ఒక్క స్కిట్కి ఇచ్చేయండి సార్, చాలు సార్, విన్ను కొట్టిపోయినా కదా స్కిట్ బాగా చేస్తామని చెప్పాం కదరా. అబ్బా ఆబా, అదంతా స్టేజ్ వెనకాల, స్టేజ్ ముందు ఇలాగే ప్రవర్తించాలి. నాకు ఒకటి అర్థమైంది. సురేష్ ఫైనల్ కాదు, నాకు ఒకటి అర్థమైంది. చెప్పండి సార్. నేను జకాస్, మీరు పక్కాస్. దొంగ సచ్చినోడు. అది సరేరా, రాత్రి జీవన్ గారు మీకు ఫోన్ చేసి 12ంటికి మా రూమ్కి రా అని చెప్పారంటే ఎందుకురా? చాక్లెట్ తినడానికి. తినడానికా? సర్లే, నాకెందుకులే కానీ నేను మా లవర్ దగ్గరికి వెళ్తున్నా. మరి నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తానా? నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్తాను. వయసు అలాంటిది లేరా. సరే బేబీ వచ్చేయ్. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి ఏముండాలి? ఒక కారు ఉండాలి, ఒక బంగ్లా ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంకా బోలెడు ఆస్తి కావాలి. అలాగే ఇంకొక అబ్బాయి కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమేం కావాలి? ముఖ్యంగా అమ్మాయి ఉండాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజుల్లో అసలు అమ్మాయి ఏదో అబ్బాయి ఏదో అసలు తెలియకుండా పోతుంది జీవితానికి. సర్లే కానీ బేబీ, ఈ ఫోటో ఎలా ఉంది? అబ్బా ఏంటా మీ కొండ ఎవరిది? బేబీ, ఓహో బంగారు కొండ నువ్వేనా? బాగుందిరా. ఈ ఫోటో బాగుంది కదా? బాగుంది. ఇది వాట్సాప్ లో స్టేటస్ పెడదాం అనుకుంటున్నా. కింద క్యాప్షన్ పెట్టమంటావు? రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టి బేబీ. అట్లుంటది మనతోని. బాగుంటది చూడడానికి. కానీ ఏం బాగుంటది? వేరేది ఏం పెట్టినా బాగోదు, అది చూసుకో ఫస్ట్. సర్లే, ఒకటి నేను ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనలో ఉన్న స్ట్రాంగ్ కావాలి, అలాగే వీక్నెస్ కూడా నాకు తెలియాలి. నాలో ఉన్న స్ట్రాంగ్ అంటే కష్టం కానీ వీక్నెస్ అయితే తెలుసు. నాలోని స్ట్రాంగ్ ఉంది, కేప్ స్ట్రాంగ్. మరి వీక్నెస్ అంటే చెప్పు. నేను తిని బిర్యానీ కూడా నీకు పెడుతున్నాను కదా, ఇంకా అదే వీక్నెస్. ఓయ్ సరే కానీ మనం
ఇంకెంతసేపు మాట్లాడుకుంటుంటే ఇలా సాగదీస్తూనే ఉంటావు పద, ఆ, మీ ఇంటికి ఆల కూడా. వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి, నేను మా ఇంటికి వెళ్ళి మా పెళ్లి గురించి మాట్లాడతా. ఏదేమైనా కరెక్ట్గా మాట్లాడు, లాస్ట్ మాట. చింతపల్లి సంతకు వెళితే బేబీ ఏంటి ఇంత లేట్ అయింది? నేను కరెక్ట్ టైంకే వచ్చాను, నువ్వే కకృతిపడి ముందు వచ్చావు. బేబీ ఆ? నీకు విషయం చెప్పనా? చెప్పు. మన పక్కింటి డోలికి ఆ? జీవన్ గారు బంగారం చేయించారంట. ఆహా. నువ్వు నాకు చేయిస్తావా? భలే దానివే. ఆ, ఏంటిది? నువ్వేమన్నావు? చేయించమన్నా. నేనేమిచ్చా? చేయించావు. సూపర్. ఏడ్చావులే గాని బేబీ బేబీ ఆ? ఇంగో ఈ వచ్చే పండక్కి మా అమ్మ నీకు నాకు పెళ్లి చేస్తుందంట. మరి నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవాలి, నన్ను 5 లక్షల కట్నం ఇస్తుందంట. బట్టలు కూడా పెడుతుందంట. Very good. కార్ కూడా పెడుతుందంట. కానీ ఒక కండిషన్. ఏంటమ్మా? నన్ను మా కుటుంబాన్ని 10 ఏళ్ల పాటు నువ్వే పోషించాలి. దాని గుడ్డు. నిన్ను పెళ్ళయ్యాక నిన్ను మోపడానికే నేను నాన్న సంకలం ఆకాలి, ఇంకా మీ ఫ్యామిలీని కూడా అంటే అమ్మో వద్దులే. ఛీ, ఆ? అలా కాదు బేబీ. ఆ? ఇంకో విషయం చెప్పనా? ఏంటి? నాకు సోషల్ మీడియా అంటే తెలీదు. నువ్వు నాకు సోషల్ మీడియా గురించి చెప్తావా? పరిచయం చేస్తా. చెయ్యు. ఇది సైన్స్ మీడియా. ఇది వాట్సాప్ అమ్మా, అవునా? ఇందులో గ్రూపులు ఎక్కువ. ఓ. ఇది ఫేస్బుక్, ఆ. ఇందులో ఫేస్ లేనోళ్ళు ఎక్కువ. అయ్యో. ఇది ఇన్స్టాగ్రామ్, ఆ. ఇందులో అమ్మాయిల పేర్లతో అబ్బాయిల అకౌంట్లు ఎక్కువ. అవునా? మరి ఇదేంటి? అమ్మో ఇది క్రోమ్, ఇందులో అన్ని ఎక్కువే. ఇదంతా వదిలే కానీ బేబీ. బేబీ ఆ? మన ఇద్దరు పెళ్ళైన తర్వాత ఆ? నేను ఇంకో వాడిని ప్రేమిస్తున్నాను తెలిస్తే ఏం చేస్తా? నేనేం చేస్తానే, మీ ఇద్దరిని ఒకటి చేస్తా. ఏంటి నీకు ఏమైనా పిచ్చా? నేను మీ ఇద్దరిని ఒకటి చేయకపోతే మీరిద్దరు ఒకటే నన్ను పైకి పంపుతారు. దానికంటే ఇదే బెస్ట్. సర్లే కానీ బేబీ ఆ? ఇవన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చెప్తున్నావు, కానీ మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడతావా లేదా? సరే నువ్వు మీ అమ్మతో మాట్లాడు, నేను మా నాన్నతో మాట్లాడతా. సరే బేబీ. బాయ్ బాయ్. బాయ్. చాక్లెట్ ఒక్కడివి తిన్నావు. నాన్న 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 చాక్లెట్ తింటావా? మరి నా మీద ఇవ్వ నాన్న. ఏం మొక ఎవరి దానికి ఇచ్చేయాలన్నా? ఏం మనుషులరా మీరు? చక్కగా చదువుకోండి కాలేజీ పంపిస్తే మీరు అమ్మాయిలతో చేసే పనులు ఏందిరా? సిగ్గనేది ఏం లేదురా. మొన్న హుసేన్ సాగర్ దగ్గర ఒక అమ్మాయి అబ్బాయి నడి రోడ్లో లిప్పులాగా పెట్టుకుంటున్నారు. అక్కడ చూసేవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఏమనరారా? ఆ హుసేన్ సాగర్ దగ్గర అమ్మాయి అబ్బాయే కాదు, నువ్వు నేను పెట్టుకున్నా కూడా ఎవడు ఏమన్నా. అది సరేగా నాన్న, నువ్వు ఎప్పుడు చదువుకున్న వాళ్ళు బెస్ట్, చదువుకున్న వాళ్ళు వేస్ట్ అంటావు. అవునరా కదా? అవును. ఇప్పుడు చదువుకున్న వాళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారు నాన్న? ఎడ్యుకేటెడ్ పర్సన్. చదువుకున్న వాళ్ళని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. చూసారా అండి, మేము 2 అక్షరాలు ఎక్కువ చదివాము. చాక్లెట్ తింటావా నాన్న? ఇంత ఎదవలేంద్రా మీరు. నాన్న, సరేలే. ఇవన్నీ మాకు అనవసరం కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఎస్, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. అరే నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. మీ ఇద్దరా? అంతేగా అంతేగా. మేమిద్దరం ఇంకో 2 అమ్మాయిలు చేసుకుంటాం. ఆ, ఆ. నేను మీకు చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పి పెంచలేదురా. మాకు తెలుసు నాన్న. నేను మీకు మంచి చెడు చెప్పి పెంచలేదు. ఒకసారి చేతి నాన్న, ఇందాక రూపాయలు ఇచ్చి షర్ట్ ఐరన్ చేయించా. ఆ 20 ఇచ్చింది నేనే, నువ్వు కంగారు పడమాక. చెప్పేసావా? మీరు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. మీరు ఏం చేసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి అయితే చేసుకోవద్దు. లవ్ చేయండి కానీ పెళ్ళి అయితే చేసుకోకూడదు. అదేంది? పెళ్లి చేసుకున్నారనుకో మీ తలకాయలు పగల కొడతా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్లి కానీ చేసుకుంటే కాళ్ళు 2 ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతా. నాన్న చాక్లెట్ పెట్టుకో. అరే సురేష్, రమేష్, ఏంట్రా నాన్న ఎలా ట్విస్ట్ ఇచ్చాడు? నువ్వేం కంగారు పడకరా, ట్విస్ట్ ఇచ్చేలే కానీ ఆహా. నాన్నే మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, మనం కూడా చెప్పకుండానే పెళ్లి చేసుకుని వచ్చి చెప్దాం. కరెక్ట్ రా, పద అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం. వెళ్దాం పద. రే, అమ్మాయిలు ఇల్లు అంత బాగుందో. అవును కదా. ఇదే అమ్మాయిల ఇల్లు. ఏమండి మీరు వచ్చారు సరే, మీ అమ్మగారు రాలేదా? బాబు, నేనే అమ్మని. అమ్మాయి ఎలా ఉంది కాబట్టి అనకొండ లడ్డూలు పుట్టారు. ఏదో అంటున్నారు? ఏం లేదంటే మీరు బాగున్నారు అన్న. ఇంతకి మీరు మీ అమ్మాయిని ప్రేమించామండి. ఓ, మా ఖడ్గమృగాల్ని ప్రేమించిన మగ మృగాలు ఖడ్గమృగం కాదు, ఎలుగుబంటి. ఎలుగుబంటి ఆడు, నేను ఏనుగు గున్నాయని ప్రేమించాను. ఓహో,
ముద్దు పేర్లు కూడా మీరే పెట్టుకున్నారా? ఏదో అలవాటు. ఏమో నాకు ఈ నమ్మకం కలగట్లేదా? కలగట్లేదు. కలిగితే ఫస్ట్ మీ అమ్మాయిలు పిలిపించండి. అమ్మా మృగాలు, ఒరే వాళ్ళు జద్దులు మృగాలు అంటుంది, మనలే అంటుంది అంటవా? ఇవన్నీ మనకెందుకు, మనకు పెళ్లి కావాలి. ఎస్ జీవన్ గారు, మాకు పెళ్లి కావాలి. అమ్మో అనకుండా అటు పద. అత్తయ్య గారు, ఇదిగో నా ఎలుగు బంటి. ఇది నా ఏనుగు బొల్లేదు. నువ్వు తినడం ఆపకు బాబు, బాగానే తింటున్నావు. అది ఇప్పుడే 1/2 లీటర్ పాలు తాగొచ్చింది. సరిపోయారు ఇద్దరు. సరే కానీ మీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయండి? నాకు చాలా కండిషన్స్ ఉన్నాయి బాబు. అమ్మో, అడిగేయండి. అవన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మీకు పెళ్లి. సరే అత్తయ్య గారు, అడగండి. అదే ఇప్పుడు మా అమ్మాయి పాన్ అయిందనుకో, ఆ. నువ్వు దాంట్లో కట్టిపుల్ అవ్వాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటా? మా అమ్మాయి బ్రెడ్ అయిందనుకో, ఎదవా చెప్పండి. నువ్వు జామ్ అవ్వాలి. దీనికి 3వ నెల వస్తే నేను వాంతులు చేసుకోవాలి. మగాడు ఎక్కడైనా వాంతులు చేసుకుంటాడంటరా? అలా చేసేసుకోరు, బాగుంటది. ఒరే అవి వాంతులు కదా, వద్దులే, బాగో. మీరు ఆపుతారా? అయిపోయింది. సరే, ముహూర్తానికి టైం లేదు కానీ మీరు తొందరగా పెళ్లి చేసేసుకుంటే నేను ఏదో కృష్ణారామా అనుకుంటాను. థ్యాంక్ యూ ఆంటీ, తొందరగా ఒప్పుకున్నారు. పెళ్లి చేసేసుకుంటా. ఆన 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 ఎవరైనా మా నాన్న 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 ఏం జరుగుతుందిరా ఇక్కడ? తిరిగిట్లేదు నాన్న. పెళ్లి ఒక 5 నిమిషాలు ఆగితే భోజనాలు ఆడతారు, తినేసి వెళ్ళిపోదు కానీ. నేను మీకేం చెప్పారా? మీరు పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని నరుకుతా అన్న. ఏయ్, పెళ్లి 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 పెళ్లి. నాన్న ఇగో 10 రూపాయలు. 20 మసాజ్ చేసావు కదా నాన్న. ఒరే మసాజ్ సెట్కి వెళ్ళి ఉంటే 20 రూపాయలు తీసుకుంటారు తెలుసా? 1500 చేశారు. ఇప్పుడు అమ్మో నాన్న, అదేదో పెట్టేసుకుంటే బాగుంటది. నువ్వు నాన్న ఒర్రే, ఎవర్రా నువ్వు? నువ్వెవరే? మగాన్నే. నువ్వు మగాడు. నువ్వెవరితే? ఆడదాన్నిరా. అయితే నా కొడుకులు నేను కొడితే నువ్వు మధ్యలో ఏంది? అది నీ కొడుకులు ఇంతకు ముందు. ఇప్పుడు వాళ్ళిద్దరు నా అల్లుళ్ళురా. ఒరే, ఇంకొకసారి నా అల్లుళ్ళ మీద చెయ్యి పడిందో చెయ్యి నరికేస్తా. నువ్వు నా చెయ్యి నరకలేవు. ఏ? ఇది ప్లాస్టిక్ చెయ్యి. నువ్వేమైనా చూసుకో. ఇప్పుడే నీ కళ్ళ ముందు వీళ్ళ పెళ్లి ఎలా జరిగితే నేను చూస్తా. నీ కళ్ళ ముందరే వాళ్ళ పెళ్లి చూసి చూపిస్తా. అల్లుళ్ళు తాళి కట్టండి. కట్టేస్తున్నా. అమ్మయ్యా. పెద్దల్లుడు నువ్వు ఆ రూమ్ తీసుకో. సూపర్. చిన్నల్లుడు నువ్వు ఈ రూమ్ తీసుకో. సరే నువ్వు మూసుకొని వద్దని చెప్పినా వీళ్ళు పెళ్లి చేసుకున్నారే దేవుడా, నువ్వే చూసుకోవాలయ్యా. మామయ్య వాడు గుడ్డు మాయ. ఆడు గుడ్డు కాదమ్మా, ఉడ్డు. మామయ్య వాడు నట్టు మామయ్య. ఆడు నట్టు కాదమ్మా, దట్టు. ఆడు చక్కగాలని నాకు చిన్నప్పటి నుంచే తెలుసమ్మా. తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు మామయ్య? నా కొడుకులు ఎట్టాంటి వాళ్ళని నన్ను నోడితే నేను చెప్పుకోగలనా అమ్మా? మరి పెళ్ళి ఎందుకు చేసావా మామయ్య? పెళ్ళి ఆపుదామని నేను వస్తే మీ అమ్మ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఆవిడ నన్ను కుక్క బతుకు చేసేసింది అమ్మ. నాకెందుకమ్మ మీ కుక్కలో పంచాయతీ? అయినా సరే కానీ ఈ పెళ్ళి నా వల్ల జరగలేదమ్మా, మీ అమ్మ వాళ్ళు జరిగింది. అలా అని చెప్పి మీ అమ్మ అక్కడే ఉంది, కొట్టమాకండి. ఎందుకంటే ఆమె చాలా మంచిదమ్మా. నన్ను కొట్టినా కానీ పర్లేదు కానీ మీ అమ్మ చాలా మంచిదమ్మా. సరేనా అమ్మ, జాగ్రత్త మీరు. ఇదంతటికి కారణం మన అమ్మ అన్నమాట. వస్తే అమ్మ నీ అమ్మ. సురేష్, రమేష్, పూలేసుకున్నావా? అయ్యో నీకు లేవా? నాకు లేవు. నాకు తెలుసు. కాదురా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడకురా. అక్కడ జీవన్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి జీవించేద్దాం. సరేనా? పదా. ఫస్ట్ నాదమ్మా. జీవన్ ఫస్ట్ నాది. మాది గ్రోత్ సెంటర్. నా ఇది
కృష్ణకాంత్ పార్కే. ఇద్దరికి చెరొక టైం ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ నాకు గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? మేరే భాయ్ వీరభద్రుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను వచ్చేసా ఇక కొట్టుడే కొట్టుడు అన్నట్టు మా గణేష్ అశోక్ వచ్చేసారు ఇక కుమ్ముడే కుమ్ముడు. సూపర్ అబ్బా. హే వద్దులే గెటప్ మళ్ళీ వేరేలా అవుతుంది. అవును నువ్వు చూస్తున్నావు గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నావు ఏంట్రా? సానలేని గొడ్డలు. యా బాగుందబ్బా. యా సూపర్. లాస్ట్ లో మిమ్మల్ని కూడా మార్చేద్దాం అనుకున్నారు సార్ మీరు. మనం మారం అవసరం అనుకుంటే వాళ్ళని ఇంకా బాంబే పంపిస్తుంది. యా బాగుంది. యా జ్యోతి గారు థ్యాంక్ యూ. యా సూపర్ అండి మీది న్యాచురల్గా. సో అత్త ఇట్లాంటి అత్త ఉంటే, కానీ పాపం పెళ్ళిళ్ళు చేసుకున్న వీళ్ళ జీవితమే. యా సూపర్ అబ్బా, ఎక్సలెంట్. ఆల్ ద బెస్ట్ గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్. తమిళ అమ్మాయి ఒక హిందీ అమ్మాయి ఇద్దరు తెలుగు అబ్బాయిని ఎలా మోసం చేశారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ అండ్ టీమ్. హాయ్ డార్లింగ్, నిన్ను చూసినప్పటి నుంచి నా మనసులో ఏఆర్ రెహమాన్ బీజం స్టార్ట్ అయింది. ఎన్న సొల్లరా సొల్లేం చెప్పట్లేదా పేడ ముఖం దానా, బాగున్నావని చెప్తున్నా. உங்களுக்கு தமிழ் தெரியுமா? తమిళ జీవన్ అంకుల్ మీకు తమిళ్ తెలుసా? తెలీదంట, కొట్టేటట్టు ఉన్నాడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? పైసా தெரியுமா? నేనేమన్నా అడుక్కునేదా వాడిని అంటనే పైసలు చిల్లర నా దగ్గర ఉండటానికి. தமிழ் தெரியா? తెలియా, మా ఇంటి పక్కన ఆంటీ రోజు సాంబార్ చేసిద్ది. చెప్పింది తమిళ్లో నేర్చుకున్నాను అని. అయ్యో లాంగ్వేజ్. ఓ లాంగ్వేజా, కొంచెం కొంచెం వచ్చు. అది మీ అమ్మో మా అమ్మో కాదే. జీవనన్న ఈ తమిళ్ నేర్చుకోవడం కంటే దీన్ని పడేయటమే కొంచెం సింపుల్గా ఉందన్న. యారు? తెలుగు పొన్ను. తెలుగు పన్ను అచ్చా హే. తెలుగు పొన్ను అచ్చా హే, ప్రొడ్యూసర్ ఒప్పుకోడు హే. వనక్కం. నువ్వు తెలుగులో తిట్టినా హిందీలో తిట్టినా నేను వనకనంటే వనకనంతే. సాపిడియా? నేను సపోటాలు అమ్ముకునేవాడిని కాదే. సపోటాలు సాపిళ్ళు ఏంటివి మాకు? యారా? ఎవర్రా? నేను రా, శివన్ రా, మీ టీం లేడని రా. అయ్యో నాకు తెలుగు వచ్చురా. మరి ఎందుకని ఇంతసేపు తమిళ్లో మాట్లాడావు? నీ నుంచి తప్పించుకుందామని ఏదో వచ్చిరని మాట్లాడుతుంటే నీకు వచ్చిరా అని తమిళ్ ఎగరగొట్టేస్తున్నావు కదరా. నీ మాట్లాడినాక వాళ్ళు కూడా ఈ తమిళేనా కాదని అరగంట ఆలోచిస్తున్నారు. కానీ నాకు 5 లాంగ్వేజ్లు తెలుసు. తెలుసా? ఏం తెలుసు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్. ఏది మాట్లాడు? తెలుసు అన్న, మాట్లాడటం వచ్చని చెప్పలేదే. నువ్వు నవ్వితే నా మనసు చాలా హాయిగా కొట్టుకుంటుంది. అవునా? కానీ నువ్వు తమిళ్లో మాట్లాడితేనే అది కొట్టుకోవడం ఆగిపోతుంది బేబీ. తమిళ్ బాయ్స్ రొంబ స్టైలిష్. తెలుగు బాయ్స్ కూడా రొంబ స్టైలిషే. తమిళ వాళ్ళు గడ్డం పెంచుతారు, మా తెలుగు వాళ్ళు పొట్ట పెంచుకుంటాం. అవును, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు? వేండా. ఎండైనా వానైనా రేపు మాత్రం నిన్ను వదిలేదేలే. అవును, నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నిన్ను పెళ్లి చేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. అవును, యూట్యూబ్ ఛానల్ పేరేంటి? ఖాళీగా ఉన్న అబ్బాయికి పక్కింటోడి పెళ్ళాం దొరికిందని ఛానల్ నేము. బాయ్ బాయ్. మరి పెళ్ళైన తర్వాత కుకింగ్ ఎవరు? నువ్వు తమిళ కాబట్టి సాంబార్ పెట్టు, నేను తెలుగు కాబట్టి ఇడ్లీ ఆర్డర్ పెడతా. రెండు మిక్స్ అయిపోతాయి బాగా. ఓహో, నీది నాకు నచ్చింది. నాది ఎప్పుడు చూసింది. మనసు. మనసా? నేను ఇంకా ఏదో అనుకున్నా అన్న. అవును, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? అంటే పక్కన రూమ్ తీసుకున్నా, ఒప్పుకుంటే అక్కడికి వెళ్దామా?
క్వశ్చన్ అడుగు. என்ன பண்றா? పెట్రోల్ రేట్ ఎంత అని అడుగుతున్నావా? అయ్యో అమ్మాయి కూడా నువ్వు నచ్చావని చెప్తున్నా. నువ్వు నాకు నచ్చావు. నేను ఒక క్వశ్చన్ అడగనా? అడుగు. తమిళ్లో అత్తమ్మని ఏమంటారు? అత్తమ్మని అంటారు. మా అమ్మకు కూడా తమిళ వచ్చేసినట్టేనే. సరే పద అయితే మనం పోదాం. साया जब से मिला तेरा साया भाया मुझे हर बार तू भाया. వీడేంటి ఈ సాంగ్ ఇట్లా డాన్స్ చేసారు అనుకుంటా? అదో హిందీ బ్యాచ్, మనం బ్యాండ్ మేళం బ్యాచ్. దానికి తెలుగు రాదు, మనకు డాన్స్ రాదు. ఆయన నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? క్యూ కర్నా హై దాట్నా? అది దాటినానో దండం పెడతానో కాదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తున్నా. క్యా బోలా ముझे नहीं समझ नहीं आ रहा. ఓ సంచులు అమ్ముకునేదానా? తెలుగు రాదా నీకు? నాది కొంచెం కొంచెం చెప్తాది. సరే కానీ నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నాది మొత్తం విప్పి చెప్తుంది. హై ఏం విప్పి? అరే హౌలే మేరే దిల్. నేను ఇంకేమో అనుకున్నాలే. ఆయన నీది చాలా పెద్దది తెలుసా? ఏ పెద్దది పెద్దది క్యా హై? ఆహా, మనసు పెద్దది అంటున్నా. ఓకే. అయినా మీ తెలుగు అబ్బాయిలు చాలా కామెడీగా మాట్లాడతారు. లాస్ట్కి మమ్మల్ని కమెడియన్స్ చేసేది మీరేగా. ఓకే హమే దోజనే కాఫీ షాప్కి లేచిపోదాం క్యా? కానీ మీ ఆయన కేరళ నుంచి వచ్చి వేసేస్తాడుగా. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? నీకోసం కాఫీ షాప్కి ఏంటి కాటికైనా వస్తాను. సో క్యూట్. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని. నీకు ఇచ్చిన డైలాగులన్నీ మింగినాయని అనుకున్నా గనక నీతో చేస్తున్నా. ఓ తెలుగు వచ్చిందా? సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో గంట అవుతే చీకటి పడుతుంది, అప్పుడేమైనా చేద్దాం. ఏ నాకు తెలుగు అర్థమవుతుంది. నీకు అర్థం కావాలని నేను కూడా చెప్పింది. సరే కానీ ఐ లవ్ యూ. ఇది స్కిట్లో లేదుగా. నువ్వు ఎట్లా మీ ఆయన వదిలిన వాళ్ళకి ప్రపోజ్ చేయవు కదా, అందుకే నేనే రాసుకున్నా. ఓ సరే ఐ లవ్ యూ టూ. సరే పద వెళ్దాం పద. రే మామ నాకు పిల్ల సెట్ అయిందిరా. నాకు పిల్ల సెట్ అయిందిరా. రే మామ నాకు ఇద్దరు సెట్ అయ్యారా. ఎలా రా? ఒకళ్ళ ఫేస్బుక్, ఇంకొకళ్ళ ఇన్స్టాగ్రామ్ మచ్చా. రెండిట్లో ఈ ఫేస్ పెట్టలేదు కదరా? అవును మచ్చా. అదే నీ ఫేస్ పెడితే ఎవడ పడతారులే కానీ. మరి ఇద్దరు తెలిసి ఎట్లారా? చెప్పేసిండ్రా, ఒప్పేసుకున్నారు. సర్లే కానీ ఎలా అయితే ముగ్గురికి అమ్మాయిలు సెట్ అయ్యారు. ఓకే ఓకే మామ, వాళ్ళు ఎవరైనా సరే నాకు ప్రామిస్ చేయండి నా లవ్కి సపోర్ట్ చేస్తారని. ముందు నువ్వు చేయరా. చేయరా బాయ్ ఎవరొకరు. రే అది కాదురా, ఇక్కడ చేయి అంటారా. సారీ ఓకే ఓకేనామా? ఓకే. సరే. మరి జాబురా? రే మామ నీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. నీ రెజ్యూమ్లో ఏమని పెట్టావు? మల్టీ టాస్కింగ్ అని పెట్టాను. అంటే ఏంటో? ఉదయం రీల్స్ చూడటం, మధ్యాహ్నం బిర్యానీ తింటాం, ఓ. నైట్కి 2 వీడియోలు చూసి గంట కొట్టడం రా. వీడియోలు అంటే ఏంటిరా? అవేరా. ఓ ఆ వీడియోరా. ఆ వీడియోస్ కాదురా, మరి దబిడి దిబిడి కామెడీ షోలో సింగిల్ షో అండ్ సూపర్ లకి కామెడీ స్కిట్లు వస్తున్నాయరా, ఆ వీడియోలు. ఓ ఆ వీడియోరా. మరి నీ హాబీస్ ఏంటి మామ? అమ్మాయిలు అందంగా లేకపోయినా గోకటం రా. అంతేగా అంతేగా. సరే కానీ నీ స్ట్రెంత్ ఏంటి మామ? ఒక బీర్ బాటిల్ కోసం 10 మందిని అడుక్కోవటం రా. దాంట్లో మీకు కూడా వాటా ఉంది. నీ వీక్నెస్ ఏంటో చెప్పురా. ఇలాంటి అదవులతో స్నేహం చేయడం మీద. రే మేము చేసిన తప్పు కూడా అదేరా. రే మామ డానీ చూస్తుంటే ఏమనిపిస్తుందిరా? అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుందిరా? నైట్ కప్పుకుంటే ఏదో చెయ్యాలనిపిస్తుంది రా. మరి నీకేమనిపిస్తుందిరా? నాకు వాడికి ఏం లేదు కదా, పెద్దగా ఏం అనిపించదు. ఏం లేదా అసలు అదేరా డాలీ మీద ఇంట్రెస్ట్ లేదు అమ్మా. అంటే. బతికించవరా. రే మామ రేపు ఉదయం పార్క్ రండి, నా లవర్స్ ని చూపిస్తా. ఓకే పదమ్మా. పద. మీ ఇద్దరు నన్ను ఎందుకని లవ్ చేశారు? నీ గుండె నచ్చి. ఓహో మరి నువ్వు? ఓహో నేనంత ఎంత ఇష్టమా? అయ్యో ఈ సోది వెళ్ళకపోతున్నానే. అది నా పిల్లరా. రే అది నా పిల్లరా. రే
అరే చేయించరా చచ్చిపోయేలా ఉన్నా. రే ఇప్పుడు రెండు నావేరా. రే రే మామ నిన్న నాకు మాట ఇచ్చావు నా లవ్కి సపోర్ట్ చేస్తారని. అందుకని మా పిల్లని సెట్ చేసుకుంటావారా? నిన్న నన్ను హిందీలో హమ్ దో జనం లేచిపోదామని, ఇప్పుడేంటే ఇలా? సారీ రా, నీకు ఉండాల్సింది లేదంట కదరా. ఎవరు చెప్పాడే? నేనే చెప్పాను మామ నా లవ్ కోసం అని. మన తమిళ తెలుగు లెక్క కలిసి మిక్స్ అయి ఉందామన్నావు కదే. శివ విధి ఆడిందిరా ఇంత నాటకం. ఏమైంది? నువ్వే కదా ఇష్టం ఉన్నా లేకున్నా స్కిట్ లో ఆస్లేట్ పక్కన చేయమని చెప్పా. పద బేబీ మన మూవీ కోదాం. ఇది వ్యాపారం ఇది. వాడు మనోడు అనుకున్నారా? పగోర్రా. పోతే పోయిందిలేరా మొద్దు మొహంది. నా సిన్సియర్ లవ్ రా, సీనియర్ తప్పించి ఇంకొకరు చూడండి రా. నీ బొకడాల లవ్ మా పిల్లని చూపిస్తా చూడు ఇప్పుడు. బేబీ చూడండి అడుగుపంది అంటున్నాడు. వానికి ఏం తెలుసు కానీ. వేసుకొని తలుపులు వేసుకొని పోండి రా. హలో 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 ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు తిను నాది. ఒక్కసారి ఈ డ్రెస్ తీసేసిన తర్వాత ఆ మాటను కరుప్పస్వామి డాలీ కమ్. డాలీ డాలీ ఫైనల్గా నువ్వు కూడా మోసం చేసావా నన్ను? సో జీవన్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? యా బాగుంది, సూపర్. ఏంటి తమిళ్ తెలియమా? కొంచెం కొంచెం తమిళం కుట్టి కొంచెం కొంచెంకే ఇంత ఆగం చేసామంటే అమ్మ. మీరు నిజంగా హిందీయేనా? మిక్స్డ్ హిందీ. సూపర్. మీ పంచెస్ యాజ్ యూజువల్లీ రెగ్యులర్ పంచెస్. సో నువ్వు అదృష్టవంతుని. సూపర్ బాగుంది. సో ఆల్ ద బెస్ట్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ. ఏసీ రిపేర్ కోసం ఇంటికి వచ్చిన మెకానిక్ కానీ ఏసీ రిపేర్ చేయకుండా ఇంకేం చేశాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ భాను అండ్ టీమ్. అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కాననా. ఈరోజు అందరు నా అందం గురించే మాట్లాడుతున్నారు సార్. అందుకే అంత బాగా రెడీ అయ్యి వచ్చినావు కదా. అదే కదా కొత్తగా పెళ్ళైంది నాకు. కొత్తగా పెళ్ళై 3 నెలలైనా మొట్టమొదటిసారి అమ్మగారింటికి వచ్చినందుకు నా మొగుడు పట్టు చీర తీసుకొస్తా అన్నాడు. కానీ ఫ్యాన్సీ చీర కట్టుకున్నా అనుకున్నారా? కానీ నాకు పట్టు చీర కోసమే వెయిట్ చేస్తున్నా. ఏ రంగుల చీర తెస్తాడేమో. నీ లేక చీప్ క్వాలిటీ చీరలు నేను కట్టాను. నేను చీర కట్టను. ఆయన మాత్రం నాకు కాస్ట్లీవి రంగుల చీరలు మంచి చీర తీసుకు చూస్తాను. డబ్బులు అవసరం లేదు, చిన్న చిన్న డ్రెస్సులు. అందుకే చీరలు కట్టుకొని నేర్చుకున్నా అలా అందంగా ఉంటావు. నేను అందంగా ఉన్నాను. ఎస్ చీరలో సూపర్. ఏడు ఇంకా మా ఆయన ఏడు ఇంకా వస్తలేడు, వెళ్ళిపోయాడు ఎక్కడికో. టక్ 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 టక్. ఎవరు? అబ్బా ఎవరిమే? అప్సరా పెన్సిల్ చెక్కిన అప్సరాస్ ఎలాగుంది? డ్రమ్ములా ఉంది. దానికి ఆధార్ కార్డ్ లాగా ఉంది. ఏదో ఒకటి చేసి సెట్ చేసేయాలి. హాయ్ అండి, నా పేరు శివ, నేను మెకానిక్ని. మీ ఇంట్లో టీవీలు కానీ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఏవి పాత వస్తువులు ఖరాబ్ అయిన వస్తువులు ఏమున్నా సెకండ్స్లో చేసేస్తాను. నువ్వు ఇక్కడ చెడగొట్టడానికి చెడిపోయిన వస్తువులు ఏం లేవు. అవేం లేకుండానే కాపురం చేస్తున్నారా? కాపురం చేయడానికి అవన్నీ ఎందుకు? మొగుడుంటే చాలదా? జనరేషన్ మారిపోయిందండి. మీరు ఇంకా అలా బావిలో కప్పలా ఉంటే చాలా కష్టం. నువ్వు బాయిలో బిందేసి చేదేరా, అది పైకి వస్తుంది. మీరు ఎప్పుడు వచ్చినండి? మీకోసం ఎదురు చూసి కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ చూస్తున్నా. అబ్బో ఇంకా నయ్యం కళ్ళలో మెంతులు వేసుకొని చూస్తున్నాను. లేదు మీకు ఎప్పుడు పెట్టుకోను ఎక్కువే నా మీద. సరే సరే కానీ ఇదవే చీర. ఇదేం చీరండి? రంగుల చీరే. ఏం రంగుల చీరండి ఇది? అది రంగుల చీర కాదు, ముక్కల చీర. 30 రూపాయలు ఉంటుంది. ముచ్చట పడి చీర అడిగితే ముక్కల చీర తీసుకొస్తావా? ఇది ముక్కల చీర కాదే, నీకు ఇష్టమైన 3 రంగులు ఇందులోనే ఉన్నాయి. ఇల్లు తుడిసిన గుడ్డ. కాస్ట్లీ చీర 1000 రూపాయలు. కేసీఆర్ ఇచ్చినా మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి ఇచ్చినా మంచిగా ఉండే పట్టు చీర. మీరు తెచ్చింది కూడా నాకు అస్సలు నచ్చలేదు, మీరే తీసుకోండి.
మీరు ఊకోండి సారు, అందమైన చీర అని చెప్పి ఓ అంబానీలాగా బిల్డప్ ఇస్తున్నారు. బిల్డపా? అరే ఎవడరా నువ్వు ఇంతకు చిల్కా గోరింకల మధ్య చిచ్చు పెడుతున్నావు? మేడం చిలకే, మీరే ఎండిపోయిన పలకలాగా ఉన్నారు. అరే అసలు నువ్వు ఎందుకు వచ్చినావురా ఇక్కడికి? నేను మెకానిక్ నండి, ఇంట్లో సామాన్లు రిపేర్ చేయడానికి వచ్చాను. ఎవరి సామాన్లు? ఇంట్లో సామాన్ ఏంట్రా? మా ఇంట్లో పాత వస్తువులు చెడిపోయిన వస్తువులు ఏమి లేవు నీ చెడగొట్టడానికి. మా కొత్తగా పెళ్ళైందిరా బాబు, చెడగొట్టకు నీకు దండం పెడతా. కొత్తగానే పెళ్ళయింది, మంచం ఎగితే కానీ మల్లెపూలు కూడా నలగవు. అంటే ముళ్ళు స్లోవా? ముళ్ళుకి స్పీడ్ ఎక్కువే, కానీ మైక్రోవేవ్లో పెట్టి ఏం జరిగిందో తెలిసే లోపే మర్చిపోద్దా? ఏంద్రా తడిచిపోయేది? బెల్ట్ తీస్తావా బయటికి దొబ్బేయమంటావా? అనుకున్న బెల్ట్ తీసిండు కానీ పెళ్ళి అనుకున్న బెంగ తీర్చు, ఇంక మాటలే తప్ప పీగదేం లేదు. అసలు ఏంటి నేను లేని సమయంలో పరాయి మగాడితో మీటింగ్ పెట్టినావు? మీకు ఎలకల మంద పెట్టి వారితో లేచిపోదామని. నీకేం తక్కువ చేసిందే నేను? చేరవ్వలేదు కదా. అన్నీ ఎక్కువే. తుపాకీలో ఎన్ని రౌండ్లు కాల్చమనేది ముఖ్యం కాదు, రౌండ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేదే ముఖ్యం. అవునా? నా స్ట్రాంగ్ ఏందో చూపిస్తా, పద భోజనం పెడదువు కానీ. కంచం మీద అరగంట, మంచం మీద 1/2 నిమిషం, అదే కదా నువ్వు చూపించేది. ఏంది సుబ్బారావు నీ ముగ్గేస్తుండవు? నీ పెన్నం లేదా? ఇంకా లేగలేదు బ్రదర్. ఏంది? రాత్రి నాటుకోడి పర్ఫార్మెన్స్ పగిలిపోయింది, నడుము పట్టేసింది మా ఆవిడకు. అవునా? అదేంది? నాటుకోడికి పర్ఫార్మెన్స్కి నడుము పట్టేయడానికి సంబంధం ఏంది సుబ్బారావు? అదేంటి నీకు తెలియదా? పెళ్ళైనా కూడా నేను బొగ్గుల పొయ్యిలాంటోని, ఒక్కసారి హీట్ ఎక్కితే బా, నాకు వేడి మంట అంటే భలే ఇష్టం. ఏంటి ఏమంటున్నావు? అదేనండి, మంట వేడి ఎక్కువ ఉంటాయి కదా, వంట తొందరగా అయ్యేది. ఏంటి మడత పిల్ల మంచి ఊపు మీద ఉన్నావు? ఏమో బావ, ఈ మధ్య నేను అందరూ స్లిమ్ అయినా అని చెప్పి అందరూ అంటున్నారు. అందుకే డిష్ దాకి ఇంత అందంగా తయారయ్యా. అవునా? అయితే దిష్టి తీస్తలేవే బావా. నువ్వు మొన్న ఏదో చెప్పినావు నాకు. మొన్న అంటే అది మళ్ళీ నువ్వు అట్లాంటి విషయాలు అక్కకేం చెప్పకు. ఏం చెప్తానులే కానీ నువ్వు కూడా గుంటకల్లోనికి ఏం చెప్పకు అసలు. చెప్పనులే మరదలా, చెప్పనులే. ఏంటి మీ సరసాలు ఇంత? ఏంద్రే నా పెన్నంతో సరసమాడతా, నీ పెన్నంతో నా తాగు. వసాయి ఓ భువనగిరి బొమ్మ రాదా, ఏడవనా వేకరా బయటికి? ఏమైంది బావా, ఎందుకు అరుస్తున్నావు పొద్దున పొద్దున? ఏమైందంటే ఏంది? నా పెన్నంతో నన్ను మొగుడు సరసమాడుతున్నాడు. ఏమే ఉన్నాడు కదా నీ మొగడు గుమ్మని కట్టిన గుమ్మడికాయలాగా, అంతోటి ఉండరాదు? ఓ నువ్వు ఉన్నావు కదా రోల్ రబ్బు లెక్క, నువ్వు పెద్ద డ్రమ్మా. ఒకసారి నన్ను డ్రమ్మని ఎందుకు అన్న? ఆమె లెక్క కూడా లేని, ఆమె కన్నా అందంగా సన్నగా తయారైనా. ఆమె లెక్క నువ్వు ఉంటే ఇంకా ఆగుతుంటివా భూమి మీద? అంటే మొన్న నేను రాలేదనే కదా నన్ను ఇన్ని మాటలు అంటుంది ఇది. అవును, నేను అందుకే సన్నగా వచ్చిన, నా అంత అందం కూడా నీకు లేని కూడా లేదు. ఈ సన్నం ఏడో చూపియాలో అన్నే చూపి, ఈడ కాదు. ఏమమ్మో ఆమె డబ్బా మోకం, నా పెన్లోంచి పొమ్మోకం, నీకేం తెలుసు? అది కరెక్టే కనిపిస్తుంది. రే చిప్పమ్మొక్కం అంటే భూతది. కాదు, నీకు ముగ్గేయమంటే దాని ముగ్గులోకి ఎందుకు దింపుతున్నావు? రాధా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా అనుమానం నీ మీద కాదయ్యా, మంది కళ్ళన్నీ అందరి మీద ఉన్నాయి. వస్తే నీ కళ్ళల కారం కొట్ట, నువ్వు నన్నే కదా అన్నది. నిన్నే అన్నా. నా పెన్లో నిప్పు. ఏం పప్ప? నేను పప్పు కాదు, నిప్పే. నిప్పు పప్పు కలిస్తే వంట అవుతుంది, నిప్పు కలిస్తే మంట అవుతుంది. చూసుకో ఎడ దగల పడిపోతుందో. అందుకే రుబ్బు రోల కోసం పోయి మిషన్ కోసం ఎగబడ్డాడు. ఆయన మంది కళ్ళు అన్ని నీ మీదే ఉన్నాయిరా, కర్ర మొక్క కూడా దిష్టి తీస్తే ఇక్కడ పట్టు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మంది కళ్ళ దిష్టి.
నువ్వు రా లోపల పోదాం. ఎప్పుడన్నా నాకు అట్లా తీసినావా? ఎప్పుడన్నా నాకు అట్లా దిష్టి తీసినావా? సచ్చినోడా, ఏం తక్కువైందిరా? వాడికన్నా నేనే అందంగా ఉన్నా కదరా. దాని వెనకాల దానికి చెప్తావేంద్రా నువ్వేమైనా? అది వానికి తీసిందే, నువ్వు నాకు తీయాలి. నేను అందంగా ఉన్నానే. ఎవరు అందంగా ఉన్నారు? నువ్వే మరి నేను అందంగా నాకు అన్న ఇది సిప్పమ్మకంది అన్న, ఇదేమందంగా ఉన్నది. నేను డాలింగ్ అన్న చేసుకోకపోతే నిన్ను చేసుకున్నావు ఉల్లాసంగా. చేసుకో, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుదు, కానీ నీకు ఎప్పుడు మంది కళ్ళ మీద నా మీద ఉండి సావనే సావదు. అమ్మా ఇట్లయితే అట్లా కాదు, ఎట్లైనా సెట్ చేయాలి. సుబ్బారావు గారు, ఈయన సుబ్బారావు గారు, ఏంటయ్యా? మీరు మొన్న ఏసీ కొన్నారు కదా, దాంట్లో మీ ఆవిడకి లాటరీలా పట్టు చీర తగిలింది. ఎంత బాగుందో. ఓ పక్కింటి ఆవిడ కంటేనా? నాకేం తక్కువ? మీకు అన్నీ ఎక్కువే లేండి. పాపం పక్కింటి ఆవిడకే అందం ఉన్నా అదృష్టం లేకపోయా. అందం ఉంటే సరిపోదు, అర్థం చేసుకునే మొగడు కూడా ఉండాలి. పదా మనం లోపలికి వెళ్దాం, అది వచ్చింది. మీరు అలా బాధపడకండి, మీకు నేనున్నా. మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా. మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క సంతకం చేస్తే చాలు. ఎక్కడా? నా గుండెల్లో. కాఫీ తాగుతారా? ఆ కాఫీ మీ మాటల్లా తీయగుంటే తాగేస్తాను లేండి. పర్లేదండి, ఒక స్కూప్ షుగర్. కరెంటు తీగ సన్నగానే ఉంటుంది, కానీ ముట్టుకుంటే దీనమ్మా అమ్మో షాకే షాక్. ఆ వైర్తో చాలా ఛార్జింగ్లే పెట్టానులే, నీకు కూడా ఛార్జింగ్ పెట్టేస్తా పద. సరోజిని, సరోజిని, ఏమండి రాధా గారు? రాధా గారు, ఈయనొకటి ఏం పనిలేదు, మా ఇంటి మీదనే ఉంటుంది. చెప్పేందో. మా సరోజిని గిట్ట కనిపించిందండి. మీ సరోజిని పొద్దున మెకానిక్ శివతోటి పోయింది, ఇంకా రాలేదా? వాంతో ఎందుకు అయింది? నాకేం తెలుసు, నేనేమన్నా నీ పెళ్ళాన్ని కాపలగా వస్తానా? పోయి ఎత్తుకప్ప గుంత కన్నోడా. ఓ మధు, ఏందయ్యా? నీ పెళ్ళమో ఎవరితో లేచిపోయిందయ్యా. ఎవరితోని కాదు, ఆ శివగారితో లేచిపోయిందంట. ఎవరో నలుగురు చెప్పారయ్యా నాకు. అది నిజమో కాదు? ఆ మెకానిక్ శివగాడా? మెకానిక్ శివగారితోనే అంట. అయ్యో, నేను నా పెళ్ళానికే 2వ మూగన్ అంటే ఇది 3వ మూగంతోనే వెళ్ళిపోయిందంట. వాడు ముందే సోడాబ్దాలు వేసుకొని గుడ్డి కాన్లు పెట్టుకొని ఆడు యా పాట పొట్టు దొరకపోయి యా గుంతలు నొక్కుతాడు దీన్ని. ఇవాళ ఎలాగైనా సరే ఆ గుడ్డోని పగులగొట్టి నా పెళ్ళాన్ని తీసుకొచ్చుకుంటా పోయి. సో స్కిట్ చాలా బాగుంది. సో జీవన్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? నేను కరుప్ప గెటప్లో ఉన్నా, ఏంటి నాకు ఈ కష్టం? అమ్మో క్రాంతి, ఏంది నాయన ఆ డైలాగులు ఏంది? అమ్మో కొంచెం భయంగా ఉంది. క్రాంతి స్కిట్ అంటేనే అమ్మో ఈరోజు ఏమేమి డైలాగులు వస్తాయి అన్నట్టు చేయకు ప్లీజ్. కొంత అంటే ఇప్పుడు దబిడి దిబిడికి ఓ మంచి నేము అది వస్తుంది. సో మనం ఎందుకు దాన్ని అట్లా చేసుకోవడం? సో మంచి వేలు వెళ్తుంది, కొంచెం ఓకే, కొంతవరకు ఓకే, కానీ మరీ అది కొంత అంతా అనిపించింది. సో ఎనీవే కాన్సెప్ట్ వైజ్ బాగుంది, చాలా బాగుంది. ఏంది ప్రతి స్కిట్లో ఒక అదృష్టవంతులు ఉంటున్నారు. పోయిన స్కిట్లనేమో ఆయన అదృష్టవంతులు, ఈ స్కిట్లనేమో మెకానిక్. అదే రిపేర్ చేయడానికి వచ్చి లాస్ట్కి ఛార్జింగ్ పెట్టుకుని అదే అంటున్నా, నేను ఆ పదం అనలేను. ఓకే, కానీ నువ్వేంటి అంత మంచి భర్త? నువ్వు ఇట్లా అనుకోలేదు. ఎనీవే బాగుంది, సూపర్. క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ బాను, సూపర్. ఆల్ ద బెస్ట్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ బాను. చూసారుగా ఈరోజు మన వాళ్ళు చేసిన స్కిట్స్. సో ఈరోజు ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకుంటారో చూసేద్దాం. సో ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చూసారుగా ఈరోజు మన వాళ్ళు చేసిన స్కిట్స్. సో వీరభద్రుడు గారు ఈరోజు ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకున్నారు ఇక్కడికి వచ్చి చెప్పండి. దబిడి దిబిడి కామెడీ షోలో
ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అయింది. ఓ సూపర్ సూపర్ సూపర్. సో ఓకే, అందరు బాగా కష్టపడి చేస్తున్నారు. అట్లే మన దబిడి దిబిడి షో కూడా అంచెలంచెలుగా రోజు రోజుకు ఎదుగుతుంది. సో ఈరోజు అందరు బాగా చేశారు, బట్ ఈరోజు ప్రైజ్ మనీ ఒక్కరికే ఇవ్వాలి కాబట్టి సో ఈరోజు విన్నర్స్ గోస్ టు గల్లీ గణేష్ అండ్ ఆహా అశోక్. మన దబిడి దిబిడి షోలో స్పోర్టివ్ స్పిరిట్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ పెట్టి ఎక్స్ట్రా పంచెస్తో ఎక్స్ట్రా యాక్టింగ్తో మీరు ఇంకా వేరే లెవెల్కి తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అంత కష్టపడండి. సో ఈరోజు మాత్రం గోస్ టు ఆహా అశోక్ గల్లీ గణేష్. ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్లో మీకు ఒక బెస్ట్ ఆఫర్ నడుస్తుంది. 1 రూపీ డౌన్ పేమెంట్తో ఈజీ ఈఎంఐతో మీ ఫ్లాట్ సొంతం చేసుకోండి. ఆగండి. మన దబిడి దిబిడి షో అంచెలంచెలుగా కన్నడకు కూడా పాకిపోతుంది, అటు తమిళ్ కూడా పాకిపోతుంది, రాష్ట్రాలు దాటిపోతుంది. అలాగే మన ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ కూడా మన తెలుగు రాష్ట్రాలనే కాదు రాష్ట్రాలు కూడా దాటిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అక్కడ కూడా ఇదే ఉంటుంది. సో ఓకే, ఏం చేద్దాం? లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, కామెంట్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం. చూసారుగా ఈరోజు ఎపిసోడ్ ఎంత స్పోర్టివ్నెస్తో ఎంజాయ్మెంట్తో చాలా జోష్గా చేశారు. సో ఇదే నెక్స్ట్ వీక్ ఎనర్జీతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్.